గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్మి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత ఇప్పటి వరకు మనం 8 అధ్యాయాలని చూడటం జరిగింది. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీ సాయి సచ్చరిత 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, సద్గురు శ్రీ సాయినాథాయ నమః. గురుస్వరూపమైనటువంటి యావత్ జగత్తుకు ఆ గురువు బ్రహ్మస్వరూపమై ఉన్నారని, ఆ గురువుకు నమస్కరిస్తే యావత్ విశ్వమునకు చరాచరమునకు నమస్కరించినట్లే. విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ గావిస్తే యావత్ విశ్వానికి ప్రదక్షిణ గావించినటువంటి ఫలితం దక్కింది. ఎవరైతే పూర్ణ బ్రహ్మనిష్ఠులై ఉంటారో అట్టివారికి, అంటే తల్లిదండ్రులంటే ఆ పరబ్రహ్మ స్వరూపంగా దర్శిస్తూ ఉన్నాం, దానికి నమస్కరించినట్లయితే అప్పుడు త్రిపుటి పోతుందండి. నమస్కరించేవాడు, నమస్కరించేది, నమస్కరింపబడేది ఏది నమస్కారమో ఆ త్రిపుటి, జ్ఞాత, గేయము, జ్ఞానము మూడు కలిసి ఈ జ్ఞానము ఆ జ్ఞేయాన్ని, ఈ గేయాన్ని రెండింటినీ కూడా కొట్టేస్తుంది. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలివితో తెలివి కొట్టేస్తుంది రెండింటినీ. కాబట్టి పూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాయిబాబాకి నమస్కరించటంలో ఉన్న ఆంతర్యం, బ్రహ్మనిష్ఠుల యొక్క దర్శనం, వారికి చేసేటువంటి ప్రదక్షిణ విశ్వమునకు చేసేటువంటి ప్రదక్షిణతో సమానం. అయితే మన లోకాచారంలో ఏం చెప్తారంటే, తల్లిదండ్రులకు నమస్కారం చేయను ఆయన అంత మ్యాక్సిమం, నీకు కారణం, నీవు కార్యము, నిజానికి అది అయినా కాకపోయినా అంతకు మించి తెలియటం లేదు కాబట్టి తెలిసిన దాంతో ప్రారంభించు అని తల్లిదండ్రులకు నమస్కారం చేయమని చెప్తారు. ఇప్పుడు పూర్వ కథానుసంధానము. బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు. సాయిబాబా అనుమతి లేకుండా భక్తులు గనక ప్రయాణం, అంటే బాబాని అడిగిన తర్వాత కాదంటే ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. లేదా సాయిబాబా ఒక సూచన చేసిన పిదప, సాయిబాబా సూచన ఎందుకు చేస్తారండి? సాయిబాబా ఏ విషయాన్నైనా దేనికి చెప్తారంటే అది సత్యము కాబట్టి చెప్తారు, అంతే తప్ప వేరే ఆలోచన ఉండదు అక్కడ. ఇక్కడ చూడంగానే బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేటువంటి వారు. ఎందువల్ల అంటే సాయిబాబా బ్రహ్మస్వరూపం కదా, పరమాత్మ స్వరూపం కాబట్టి వారు కాలానికి అతీతంగా ఉంటారు కాబట్టి కాలంలో వచ్చేటువంటి విషయాలంతా కూడా వారికి అవగతం కాబట్టి దానిని బట్టి సూచన చేసేటువంటి వారు. దానికి భిన్నంగా పోతే మన ఇబ్బంది కాకేమొస్తుంది? సాయిబాబా దగ్గర ఉంటే వచ్చేది సౌఖ్యం, సాయిబాబా మాట వింటే వచ్చేది ఆనందం, దానికి వ్యతిరేకంగా పోతే వచ్చేది దుఃఖం. సింపుల్. ఎందువల్లండి అంటే ఇది చూడంగానే ఏమనిపిస్తుంటే, బాబా అనుమతి లేకుండా పోతే ఇబ్బంది పడతావా, బాబా అనుమతి తీసుకోవాల్సిందేనా, బాబాని అడిగినప్పుడు నువ్వు ఎందుకు అడిగావు, గౌరవం ఉండి అడిగావా, గౌరవం లేక అడిగావా? మన చాలామంది
చాలామందిని అడుగుతూ ఉంటాం ఊరికే టైంపాస్, మనం వినం, ఊరికే ఏమంటారో చూద్దాం. అది దోషం. ఎందుకు శ్రద్ధ లేనప్పుడు అడగటం ఎందుకు అసలు? అది వాస్తవానికి అవమానించటమే. అడగరాదు అట్లా ఊరికేం కాలక్షేపానికి కాదు కదా. పెద్దవారిని ప్రశ్నిస్తున్నావంటే దాని యందు పూర్ణ నిష్ట ఉండి అది నువ్వు తెలుసుకోవాలని, అది తెలుసుకోకపోతే నీ జీవితంలో సౌఖ్యం లేదనే భావన వస్తే తప్ప ప్రశ్నించరాదు అసలు. వారిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? టైంపాస్ కోసం పరమ దోషం. అదన బాబా అనుమతి తీసుకున్న తర్వాత దాని ప్రకారం వెళ్ళవలసింది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. సాయిబాబా ఒకానొక సందర్భంలో చెప్తారు, కామ్యార్థమై వచ్చేటువంటి వారికి ఇది పూర్ణంగా వర్తిస్తుంది. లేదా సాయిబాబా నోటి నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించడం శ్రేయస్కరం. ఏమిటి అక్కడ? అట్లా లేకపోతే ఏమవుతుందండి? చేసి చూడండి తెలుస్తుంది. ఏముంది? నీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తే వినాలిగా. దానికి కూడా అహంకరిస్తే మరి మహాత్ముల దగ్గర వెళ్ళటం ఎందుకు? వారిని అవమానించడానికి కాకపోతే. అయితే ఒక సందర్భంలో బాబా చెప్తారు, నిష్కామంగా వచ్చేవారు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అంటే ఏ కోరిక లేదు, ఏ కామ్యం లేదు. అత్యంత ప్రేమతో రఘువీర పురందరే దర్శనం చేసినట్టుగా కేవలం సాయిబాబాను చూడటం కోసం పోతాను చూసారా. వేరే ఎజెండా ఏం లేదు, సాయిబాబాను చూడాలంతే. ఎట్లా ఉన్నారు సాయిబాబా కనుక్కొని వస్తాం. బాగున్నారా, వేళటికి తింటున్నారో లేదో సాయిబాబా. అట్లా బాబా యోగక్షేమాలు చూడటానికి వెళ్ళినట్టుగా ఇప్పుడు తాచా చూస్తుండేటువంటి వాడు. అంటే ఏ కోరిక లేకుండా సాయిబాబా దర్శనం చేసేవాళ్ళు ఎప్పుడైనా దర్శనం చేయవచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కారణం అక్కడ ఏ కామ్యము లేదు, నిష్కామం. కాబట్టి ఎవరైనా సరే బాబా అనుమతి లేకుండా, అంటే ఆయన అనుమతి ఇవ్వలేదు, కప్పర్దేకి అనుమతి ఇవ్వలేదు చాలా కాలం. వెళ్ళే ధైర్యం చేయలే కప్పర్దే. తెలుసు ఆయనకి ఏం జరుగుతుందో. సాయిబాబా చేత ఊ అనిపిస్తే చాలు. ఎందుకనంటే సాయిబాబా ఊ అన్నారంటే దాని బాధ్యత సాయిబాబా తీసుకుంటారు. అదే విషయం. మీరు ఊ అనండి, మీరు ఊ అనండి అంటారు పెద్దవాళ్ళ దగ్గర. ఎందుకని? వాళ్ళ ఊకున్న శక్తి అటువంటిది. వాళ్ళు ఊ అన్నారంటే చేస్తారు. సాయిబాబా ఊ అనండి, నేను రేపు వెళ్తా సాయిబాబా, సరే అనేవారు. రేపు మరి ఎర్రమంటారా అంటే రేపు చూద్దాలని అనేవారు. అట్లా ఊ అనరు మహాత్ములు. ఏది ఊ ఆ అని కూడా ఊరికే అనరు. కాబట్టి ఆ అనుమతి లేకుండా కనుక వెళ్తే ఇబ్బంది పడతాం, మనకు తెలియదు. కాబట్టి భక్తుల శ్రేయస్సు కొరకు పంచశూనాది పాప నివృత్తికి బాబా తమ నిర్వాణ పర్యంతం భిక్షావృత్తిని అవలంబించటం. దానికోసం మరి ఏదో పెద్ద మరి కింద మీద పడక్కర్లేదు. నిత్య జీవితంలో చేసే దాంట్లో జీవహింస జరుగుతుంది. ఆ జరిగే జీవహింసకి ప్రాయశ్చిత్తంగా, అంతేనా, అవలంబించటం. అయితే ఆ ఒక్క విషయం రాశారు. నిజానికి సాయిబాబా భిక్షావృత్తిని స్వీకరించిన కారణం అమోఘమైనటువంటిది. ఏ చిన్న చిన్న ఈ పాపాలటండి, చెరిగినప్పుడు, తిరిగినప్పుడు, విసరినప్పుడు, దంచినప్పుడు, ఊడ్చినప్పుడు, ఇవి కాదు. ఇవి మాత్రమే కాదు సుమా, అసలు పరబ్రహ్మతత్వం సాయిబాబా. ఇవ్వంతా అసలు ప్రపంచమే లేదురా నాయన అని చెప్తుంటే వీటికి తగిలిస్తే ఎట్లా చెప్పండి సాయిబాబాని. కాకపోతే అది అర్థం కావటం లేదు కాబట్టి మనకు అర్థమైన దగ్గర నుంచి ప్రారంభించాలి. కాబట్టి వీటి దగ్గర ప్రారంభించాను నాయన. ధర్మ పురుషార్థం దగ్గర మొదలుపెట్టు. అక్కడే ఉన్నావుగా, ధర్మార్థ కామంలో కొట్టుకుంటున్నావు కదా, సరే అక్కడే మొదలుపెట్టు. జన్మ పరంపరని తెగ నరకటానికి వచ్చిన సాయిబాబాకి అసలు వీటితో ఏమి ఇక్కడ చెప్తారు చూడండి, అసలు అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ పదానికి అర్థం భక్తుల శ్రేయస్సు కొరకు ఈ యొక్క పంచశూనాది పాప నివృత్తికి ఇంతకుముందు చెప్పినట్టుగా బాబా తమ నిర్వాణ పర్యంతం భిక్షావృత్తిని అవలంబించడం. ఆ బ్రహ్మస్థావరాల్లో సాయే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి కరుణతో సకల ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడని అందరి మనసుల్లో నాటేవారు. ఇది ప్రాణం. అంతేగాని ఊరికే ఆ పాపం, ఈ పాపం, ఈ ఒక్క పాపం, మరి మిగతా పాపాలు ఈ 5 చేసే పాపాలన్నీ లెక్క పెడితే మరి అవి దేని చేత పోగొడతారు సాయిబాబా? కేవలం పంచశూనాది కోసమే సాయిబాబా భిక్షావృతి చేశారనుకోండి, మరి ఈ మానవుడు చేసే ఘోరాతి ఘోరమైన కృత్యాలన్నీ ఎట్టపోతాయి అసలు. కాబట్టి
బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఆ బ్రహ్మస్థావరాల్లో సాయే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. అంతా, ఈ అంతా తెలియాలంటే ఇది పోతే కానీ అంతా తెలియదు. అంటే ఈ అజ్ఞాన భావన, ఇప్పుడు ఏదైతే నేను అనుకుంటున్నానో, నాది అనుకుంటున్నానో, ఈ రెండు పోయే వరకు అంతా పొరపాటు తెలియదు, తెలిసినట్టుగా ఉంటుంది, అది నట్టే. సాయి కరుణతో, సాయి సకల ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడని, ఇది కరుణ అండి. కరుణ అంటే పరాకాష్టే కరుణ. ఈ హాఫ్, క్వార్టరు, 10%, 5% ఏం లాభం లేదు. పూర్ణమద పూర్ణమిదం, అంతే మాట, ఈ రెండో మాట లేదు. సాయిబాబా టార్గెట్ ఎప్పుడు దాని మీదే ఉంటుందండి. మరి ఇట్లా కొన్ని చోట్ల ఎందుకు చెప్తారంటే, మనం అక్కడ అట్లా ఉన్నాగా, మనకు చెప్పాలి కాబట్టి మనం చెప్పినప్పుడు మనం ఉన్న చోట నుంచే చెప్పాలి. సాయిబాబా అక్కడే చెప్పాను అంటే మనకు అసలు అర్థం కాదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడున్నావు కదా, సరే ఇక్కడి నుంచి మొదలుపెట్టు అని మొత్తానికి టార్గెట్ మాత్రం అదే. ఏమిటది టార్గెట్ అంటే, సకల ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడని అందరి మనసుల్లో నాటేవారు. అది ఊరికే చెవున విని వదిలేయటం కాదు, కేవలం శ్రవణం నిష్ప్రయోజనం. కానీ ఆ శ్రవణమే మననమై, ఆ మననమే నిధిధ్యాసనమైనప్పుడు జరిగేటువంటి పరివర్తన కోసమే శ్రవణం తప్ప శ్రవణం కోసం కాదు. అందువలన ఈ పావన కథలను శ్రద్ధగా శ్రవణం చేయండి అని నేను శ్రోతల్ని ప్రార్థిస్తున్నాను. పాపం హేమాత్ పంత్ గారు ప్రార్థిస్తున్నారు శ్రోతల్ని, అయ్యా వినండి అయ్యా, ఈ పావనమైనటువంటి కథలను శ్రద్ధతో, అది ఊరికే శ్రవణం చేయటం అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం కాదు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం, కానీ అశ్రద్ధ ఉన్నవాడికి అసలు రాదు. వీనిని గనక శ్రద్ధతో విన్నట్లయితే కృతకృత్యులు అవుతారు. యూ విల్ బి పాస్ట్, అంటే గమ్యాన్ని చేరుతావు. దేనికోసమైతే నిత్యం ప్రపంచంలో తపిస్తున్నావో అది పొందుతావు. షిరిడీ యాత్ర యొక్క విశిష్టత అది. షిరిడీ యాత్ర చేస్తున్నాం కదా, దాని యొక్క విశిష్టత, యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే. అది బాబా వారి యొక్క అనుమతి లేకుండా కనుక, అంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ఆ గౌరవ మర్యాద లేనప్పుడు అసలు వెళ్ళకూడదండి. అదేమన్నా హోటల్ అని ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, అసలు మహాత్ముల దర్శనమే పరమ దుర్లభం. కలియుగంలో అజ్ఞానాంధకారాన్ని, పాప పంకిలాన్ని మొత్తం దగ్ధం చేయగలిగినటువంటి జ్ఞాన జ్యోతి స్వరూపంగా వెలిగిపోయేటువంటి పరమాత్మ దర్శనం జరగటమే అసలు ఎన్నో జన్మల సుకృతం, లేదా ఈశ్వరానుగ్రహం, లేదా మహాత్ముల యొక్క అనుగ్రహం, ఏ పుణ్య సంచయనం కానివ్వండి, మహాత్ముల దర్శనం జరిగినప్పుడు కనీసం వారి యొక్క మాట మీద నిలబడాలి. కనీసం వెళ్ళేటప్పుడు వారి దగ్గర సెలవు తీసుకుని వారి అనుమతితో బయలుదేరటం అనేది కనీస మర్యాద. అది లేనప్పుడు వాళ్ళని దర్శనం చేయటం ఎందుకు? అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తర్వాత షిరిడీలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపై అద్దండి. ఆజ్ఞ తీసుకోకుండా వెళ్ళటం అవమానమే, ఆజ్ఞ అయిన తర్వాత ఉండటం కూడా లెక్కలేనితనం అన్నమాట. ఇక బయలుదేరండి నాన్న అని బాబా ఒక్కసారి పచ్చ జెండా చూపించినప్పుడు ఇక బయలుదేరండి, అంతా మంచి జరుగుతుంది, భగవంతుడు తప్పక మేలు చేస్తారు అని చెప్పిన తర్వాత అక్కడ కూర్చోవటం అంటే అసలు సాయిబాబాని అవమానించినట్టు కదా. అది వన్స్ బాబా సేస్ దట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ వితౌట్ సెకండ్ థాట్, దెన్ ఓన్లీ వీ మస్ట్ విజిట్, అదర్వైజ్ యూ బెటర్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్. ఇది అందరికీ అనుభవం, అది అందరి అనుభవం ఇదే. బాబా ఆజ్ఞను మీరి ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేటువంటి వారు. సాయిబాబా ఎందుకు, అంతేకాని సాయిబాబా కష్టాలు పెట్టేవారు కాదండి, ఇదొక క్షోభ. వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టామండి, ఆ ముడుపు తీర్చపోతే నెత్తిన తొక్కేస్తాడు, అని చేస్తాడు. నెత్తిన తొక్కేది అనిచేది రాక్షసుడు, దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మంచి చేయటం కోసం సత్ దర్శనం చేయిస్తారు, అంతేగాని నువ్వు నాకు ఇది మొక్కుకున్నావు, నేను ఈపోతే నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడానికి ఏమైనా కాబూలి వాడా భగవంతుడు? అప్పు తీసుకొని ఇవ్వబోతే వాడు ఇంటి మీద దండెత్తి వచ్చి కొట్లాడి తీసుకుపోతాడే, అలాంటి వారు కాదు. అయితే నీవు మాట తప్పిన దోషం నీకు వస్తుందని చెప్పి ఆ పని చేయిస్తారండి, అంతేగాని వాళ్ళకేదో అవసరం అని కాదు. మనం ఇచ్చే డబ్బులు ముడుపులు ఆయనకి ఎందుకండి? అంటే
ఎందుకు జయిస్తారంటే నువ్వు భగవంతుడికి కూడా ఎగేయటానికి తయారైనటువంటి మోసగాడి అయిపోయావు, దుర్మార్గుడు అయిపోయావురా. నీకు అసలు భయము భక్తి లేకుండా పోయింది. నిన్ను సవ్యమైన మార్గంలో పెట్టడానికి భగవంతుడు దండిస్తాడే తప్ప ఏదో మనం ఇచ్చే ముష్టి 3 రూపాయలు 10 రూపాయలు 1,00,000 10 కోట్లు ఏదో ఈ డబ్బు కోసం భగవంతుడు వెంపర్లాడితే అటువంటి భగవంతుడి దగ్గర మనం పోవటం ఎందుకండి? అలా ఉంటాడు అసలు భగవంతుడు? అలా ఉంటాడు. అలా ఆలోచించడం కూడా తప్పే. మరి ఎందుకు మొక్కిన మొక్కుని సాయిబాబా కూడా తీర్చమన్నారంటే నువ్వు భగవంతుడికే మొక్కిన మొక్కు ఎగ్గొడుతున్నావు అంటే నువ్వెంత దుర్మార్గుడు అయిపోతున్నావు, పాప భూయిష్ఠుడు అయిపోతున్నావు, అంటే మాట నికరం లేకుండా పతనం అయిపోతున్నావు. నువ్వు ఏదో ఒక మనిషి దగ్గర మోసం చేశావంటే నువ్వు జగదీశ్వరుణ్ణి కూడా మోసం చేస్తావా దుర్మార్గుడా? నీకు అసలు భయభక్తులు లేవు, లెక్కాజామా లేదు, పతితుడు అయిపోతున్నావు, పతనమైపోతావు, జాగ్రత్త అని హెచ్చరించడం కోసం చేయిస్తారు తప్ప పిల్లవాడికి స్కూల్లో 2వ ఎక్కరు రాకపోతే మాస్టర్ గారు కొడతాడు. దేనికి? విధవానికి 2వ ఎక్కవే రాకపోతే నువ్వు 12 ఎక్కాలు అప్పచెప్పేటప్పుడు ఈ 3వ తరగతి దాటిపోయేటప్పుడు ఈ జన్మంతా ఇక్కడే ఉంటావా అని దండిస్తాడు. అంతేగాని మాస్టర్ గారికి ఆ పిల్లవాడి మీద ఏ ద్వేషం ఉండదు, ప్రేమ ఉండటం చేత అయ్యో పిల్లవాడు పాడైపోతున్నాడే, దిగజారిపోతున్నాడే, దేవదేవుణ్ణి కూడా వీడు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాడే, వీడి యొక్క సోమర్తనం చేత, వీడి యొక్క అహంకారం చేత, ఏమిటి వీడి అహంకారం, దీంతో ఏమైపోతాడు అని దండిస్తాడే. కానీ మనం ఇచ్చిన ముడుపులు ఎందుకంటే మూట కట్టిన ముడుపు ఎవరికి? అది నీ భగవంతుడికి ఇచ్చిన మాట పట్ల కూడా నీకు భక్తి లేకపోతే నీ అంత పతితుడు మరొకడు ఉండడు. కాబట్టి కనీసం దాన్నన్నా చెయ్యి అని చెప్పడం కోసమే తప్ప మరొకటి ఏం కాదు. అయితే ఒకసారి ఆజ్ఞ అయిన తర్వాత ఖచ్చితంగా బయలుదేరవలసిందే, లేకపోతే ఇబ్బంది పడుతుంది ఏదైనా కూడా. అనేకులు దారిలో దొంగలు దోచుకునేటువంటి వారు, అనేకులను దారిలో దొంగలు పడేటువంటి వారు ఏదో ఒక కష్టం వస్తుండేది అంటే ఆ పాపం, దాన్ని వారు జీవితాంతం గుర్తుంచుకునేవారు. మరి మాస్టర్ దెబ్బేస్తే జన్మంతా గుర్తుండాలి. దాని పట్లైనా సరే దానితోనే సరే జాగ్రత్తగా ప్రవర్తించేటువంటి బుద్ధి కలుగుతుంది. అందుకని మహాత్ముల పట్ల ఎట్లా పడితే అట్లా ఉన్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు, వెళ్ళకండి. అంత గౌరవం ఉన్నప్పుడే వెళ్ళాలి. వారి మాట వేదవాక్కులా పాటిస్తేనే వెళ్ళాలి. రొట్టె తిని వెళ్ళిండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరబడి బయలుదేరి వెళితే వారికి బండి దొరక్క ఉపవాసంతో మాడిపోయేవారు. అంతేగాని బాబా మాట వినలేదనేది కాదండి, మహాత్ముడి మాట కూడా వినకుండా ఉంటే నువ్వు పాడైపోక ఎలా బాగుపడతావు? అసలు ఎవరి మాటన్నా నువ్వు జీవితంలో వింటావా? అసలు శ్రవణం వినటమే ప్రధానమైన సాధన అని చెప్తే ఈ స్థితిలో ఉన్నవాడికి సాయిబాబా ఒక మంచి టీచర్గా ఒక్కసారి కనుక ఒక దెబ్బ పడితే ఆ స్టూడెంట్ ఎట్లయితే మరుసనాడు ఆ పాఠమంతా 2వ ఎక్కమంతా టకటకటక చెప్పేస్తాడు. దీనిని అనేక భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యా కోతే పాటిల్, ఎవరో వాళ్ళు వీళ్ళు కాదండి, తాత్యానే కోపర్గాంలో ప్రతివారం జరిగే సంతకు బయలుదేరి మసీదుకు వచ్చాడు. అంటే డిసైడ్ అయిపోయాడు, సాయిబాబా దగ్గర ఒక మాట చెప్పి వెళ్దాం, బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దాం. అందరికీ అలవాటు అండి షిరిడీలో సహజంగా, వారికి దైవం సాయిబాబానే కాబట్టి బాబాకు ఒక నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి పర్మిషన్ తీసుకొని వెళ్తారు. తాంగాను బయట నిలిపాడు, టకటగా లోపలికి వచ్చాడు. బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతిని తీసుకునే వంకతో వెళ్ళి వస్తారంటే బాబా పాదాలకు వందనం చేశాడు. ఆ సాయిబాబా వెళ్ళొస్తా. ఇప్పుడు మనందరికీ సాయిబాబా భగవంతుడు కానీ తాత్యాకి సాక్షాత్తు మేనమామే కదా. ఆ ప్రేమ చనువు చాలా అధికంగా ఉండటం వల్ల మన స్నేహితుడికి ఎట్లా చెప్తాయా, వస్తానా, వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం అని చెప్పినట్టుగా సాయిబాబా దగ్గర వెళ్ళొస్తాను సాయిబాబా అన్నాడు. భక్తులు అశ్రద్ధతో బాబా అనుమతి తీసుకున్న బాబాకు సమయాలు మంచి చెడు వేళలు తెలుసు. అంటే మంచి చెడు అంటే మనకు జరిగేటువంటి కష్టం, మనకు వచ్చేటువంటి నష్టం సాయిబాబాకు బాగా తెలుసు కాబట్టి బాబా దాన్ని బట్టి మనకు సూచన చేస్తుంటారు. తాత్య తొందరపాటును చూచి కొంచెం ఆగు అని అన్నారు. ఏం పరిగెడుతున్నావు, ఎక్కడ సంతకే కదా వెళ్ళేది, ఎందుకంటే గాబరాగా పరిగెడుతున్నావు, కాస్త ఆగు తాత్య అన్నారు. బజారుకు మరోసారి వెళ్ళవచ్చు. ఇది ప్రాణం అండి అసలు. ఇది బాబా చేసే సూచన కన్నా నిగూఢమైనటువంటి అంతరార్థం మనకి ఇక్కడ బోధపడుతుంది. బజారుకు మరొకసారి వెళ్ళవచ్చు,
ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళవద్దు అని చెప్పారు. కానీ తాత్యా యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. బాబా చూడండి, మంచి ఫోర్స్లో ఉన్నారు తాత్యా. ఎట్లా ఉంటుంది, మన కార్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి దారిలో పోతూ పోతూ వెళ్ళొస్తాను సాయిబాబా ఇక్కడ దాకే అని మామూలుగా చెప్పారే కానీ దాన్ని సాయిబాబా చూసి ఏమిటా తొందరపడుతున్నాం, సంతకు వెళ్ళాలని ఎందుకంత తొందరపడుతున్నాం, తర్వాత వచ్చలే, ఇప్పుడు ఊరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పారు. ఇక్కడ మనస్సుని సాయిబాబా కంట్రోల్ చేస్తున్నారు. ఒకటి అంశం, బాహ్యంగా కనిపించే అంశం మనం మంచి చెడులు అనుకోండి, సాయిబాబా రక్షించదలుచుకుంటే ఏ చెడు శక్తి నుంచి రక్షించగలరు, అది పెద్ద విషయం కాదు. బాబా ఒక గొప్ప టీచర్, బోధకుడు, గురువు కదండి. వారు బోధిస్తున్నారు ఏమని, ఎందుకు మనసును అంత పరిగెత్తిస్తున్నావు, ఏముంది అక్కడ చూసేదానికి, సంతే కదా, సాటే భార్యని బలవంత పెడతాడు, పోయి చూద్దాం రా పొలం కొన్నామని కొట్టబోతాడు ఆవేశంతో. ఈ మనసు అండి దీన్ని దుంపవేయ, మన ప్రాణం తీసేది అదే. ఎవరు తీలేరు ప్రపంచంలో, ఎవరు ప్రాణం తీలేరు, మన మనసే మన ప్రాణం తీస్తుంది. ఎందుకంత తొందరపడి పరిగెడుతున్నావు, ఏముంది అక్కడ, ఆగు. తాత్యాన్ని కాదు, మనస్సుని ఆగు. ఇది మన అందరికీ వర్తిస్తుంది. కేవలం తాత్యా బజారు పోవటం అనేది మనం చదువుకోవటం ఎందుకంటే సచ్చరిత్రలో. సాయిబాబా మాట కూడా పోతే సాయిబాబా శపిస్తాడా, కోపిస్తా, ఈ శాపం పెడుతున్నాడా పడిపోవాలని కాదు, పొరపాటు. నీ మనస్సు ఎప్పుడు కూడా దీనికి వేరే పని లేదు, పాట లేదు. ఊరికి అది కావాలి, ఇది కావాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఊరికి పనికి మాలిన పోవాలి. ఇది దీంతో మనిషి సంసారాన్ని పెంచుకొని పతనమైపోతున్నాడు. శ్రవణం చేయాల్సిన వాడు సంసారాన్ని పెంచుకుంటున్నాడు. చూడండి, ఇంతకన్నా దురదృష్టం ఏం లేదు. అసలు విషయం ఏమిటంటే, అసలు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా ఏమీ లేదురా నాయన. ఇది కోటి జన్మలకు అర్థం కాదండి. తేలిగ్గా అనిపిస్తుంది కానీ పొరపాటున అనిపించదు. ఇది ఎంత జిడ్డు బట్టి ఉంటుందంటే, అసలు ఈ దీంట్లోంచి బయటికి రాకుండా, ఈ సంసార సాగరం భవసాగరంలోంచి అసలు బయటికి రావటమే, సంతోషం పొందటమే, అసలు విషయాన్ని శ్రవణం చేయగలగటమే ఇంపాసిబుల్. ఇది తెలియకుండా అసలు శ్రవణం చేయలేడండి. రాసిస్తాను కాగితం మీద. ఏమీ లేదు అనేది తెలియకుండా అసలు విషయాన్ని, సత్యమును శ్రవణం చేయలేడు. అందుకోసమే భగవంతుడు తెలియబడడు. రాసి పెట్టుకోండి, ఎవరన్నా కానివ్వండి. అట్లా తెలుసుకున్నాడంటే ఈ విషయం తెలిసి ఉండాలి. ఇది ప్రథమ మెట్టు. ఇది దొరకకుండా అసలు కళ్ళం ఎక్కడ దొరుకుతుందండి? మా మనసు ఎక్కడ ఆగుతుంది? అసలు మనసును ఎట్లా ఆపడం ఏంటి? ఆపలేవు. నువ్వే దానికి ఆజ్యం పోస్తున్నావు. నీ 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నది గుర్రంలాగా, శరవేగంతో వెళ్ళిపోతున్నది. మహాత్ములు చేసే పని ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ వేస్తుంటాడు. ఆగు, స్లో చేయి, స్లో డౌన్. ఎక్కడ స్లో డౌన్ సాయిబాబా? వెళ్ళిపోవాలంతే, పోవాలి, యాక్సిడెంట్, ఫినిష్. ఈ యాక్సిడెంట్లు కాదండి, ఈ పనికి మన యాక్సిడెంట్. ఇదేముంది? నీవు పొందవలసినటువంటి జ్ఞానానికి జన్మల కాలం నోచుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఈ పరిగెత్తటమేనండి కొంప తీసేస్తుంది. ఎందుకని పరిగెడుతున్నావు? ఏదో ఉంది, ఏమి లే. అందుకోసమే ఎక్కడైనా ఇద్దరు మహాత్ములు కలుసుకున్నా పెద్ద విషయం లేదు, కలుసుకోకపోయినా పెద్ద విషయం లేదు. మనకు అర్థం కాక ఏమిటండి, ఈ మహాత్ముడు వస్తే ఆ మహాత్ముడు వెళ్ళాలి, ఆ ఏమిటి వెళ్ళేది? ఏం తెలుసును? అందుకోసమే సత్యం గోచరం కాకుండా మహాత్ముల చర్యలు మనకు అగోచరం, అర్థం కాదు. మహాత్ములు అర్థం కాదు, దైవం ఎక్కడ అర్థమవుతుంది? కనిపించే గురువే అర్థం కాకపోతే కనిపించిన దైవాన్ని తెలుసుకోవటం సాధ్యమేనా? పిచ్చి మాటలు తప్ప. కాబట్టి బాబా వేస్తున్నారు బ్రేక్. ఏమో మరి అంత తొందరపడుతున్నాడు కదా. తర్వాత లక్షలు కూర్చో తాచ్చా. నిజంగా ఆ భయభక్తులతో కూడినటువంటి గౌరవం ఉంటే సరే సాయిబాబా అక్కడ బారేస్తాడు అంతే. వాళ్ళ అమ్మ బడైలా, బైజామా, వాళ్ళమ్మ రాధాకృష్ణమాయి వీళ్ళందరూ కలిసి ఒకసారి పండరిపూర్ ట్రిప్ పెట్టుకున్నారు. అందరు రెడీగా ఉన్నారు. చెట్ల కింద బళ్ళు ఆపారు. సాయిబాబా చెప్పి వెళ్ళారు కదా, సరే చెప్దాం. సాయిబాబా చెప్పడం కాదు, ఆయన లెండిబాగ్ నుంచి వస్తూ బాబా చూసి ఏమిటి తాచా అక్కడ ఉన్నాడేమిటి
అదే బాబా మీరు చెప్పారు కదా నన్ను వెళ్ళమని, సరే వెళ్తున్నారు, వచ్చి మీ వాడిని రమ్మని తాచాను రమ్మని అన్నారు. ఎట్లాగో వీళ్ళు అనుమతి తీసుకుని ఒకసారి ఫైనల్గా అక్కడంతా రెడీ చేసుకున్నాను, నేను ఓకే అన్నారు కదా అని. రాగానే ఇప్పుడు కాదు తర్వాత వెళ్తురులే, ఎందుకు ఏమిటి ప్రశ్నించకుండా సామానాన్ని ఇంట్లో సర్దుకొని వెళ్ళండి అని చెప్పారు సాయిబాబా. బైజామాకి చెప్తారు, దీని గురించి ఎక్కడ చర్చ చేయవద్దు, దేని గురించి వెళ్ళమన్నారు వెళ్ళొద్దన్నారు, ఇవాళ ఏమిటి అదేమిటి, మన శ్యామ వెళ్ళి మన పంచాంగం తిప్పాడు. సాయిబాబా మాటే వేదం అండి. సాయిబాబా మాటే వేదం అంటే అక్కడ అసలు నీ మనస్సుని గురువు చెప్పినా నియంత్రించలేకపోతే ఎట్లా? ఎందుకు నియంత్రించలేమంటే అక్కడ ఏదో ఉందనేటువంటి ఒక మోహంతో కూడుకుని పరిగెడుతున్నది. పాండురంగడు పండరీపురంలోనే ఉన్నాడా, అలా అని చెప్పి వెళ్ళొద్దని కాదు, వెళ్ళినా ఓకే వెళ్ళకపోయినా ఓకే. ఆ స్థితి కదా కావాల్సింది. నామదేవికి వచ్చింది అదే కదా. ఆ స్థితికి వచ్చిన తర్వాతే నామదేవ్ దేవాలయానికి వెళ్ళటం మానేసి ఇంట్లో కూర్చున్నాడు అంతే. ఇంట్లో ఏంటి బయట ఏంటి, ఎక్కడ అంతర్బహిష్యత సర్వం నారాయణ స్థిత. ఇక్కడేమిటి అక్కడే ఊరికే మంత్రాలు చదవడంలో కాదండి చింతకాయ. భావంలో లేకుండా ఊరికే వల్లి వేస్తుంటే ఏం ప్రయోజనం? తాచా చెప్తున్నారు, బజారుకు మరొకసారి వెళ్ళవచ్చు, ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళవద్దు అని చెప్పారు. కానీ తాచా మొండి వైఖరి ఇది. ఈ చనువు వల్ల వస్తుంది ప్రమాదం ఇది. బైజామాకి చనువు లేదా సాయిబాబా దగ్గర? జ్ఞానం కూడా ఉంది. అంటే సాయిబాబా ఎవరో ఎరుకలో ఉంది ఆమెకి. కాబట్టే ఆ మహాత్ముడు ఎందుకు చెప్తాడు ఏదైనా సరే? అస్సలు మాటనే మాట్లాడరే సాయిబాబా. ఒక మాట చెప్తున్నారంటే దాని ఆంతర్యం ఎంత ఉంటుంది? గమ్మన కూర్చుండిపోవటం అంతే. లేదు వెళ్ళాల్సిందే సాయిబాబా, మీరు ఎట్లాగే చెప్తారు, ఇక్కడ దాకే కదా వెళ్ళొస్తా, మన పక్కనే కదా సంత, వెళ్ళొస్తాను. ఆ మొండి వైఖరి చూశారు, గమనించి శ్యామాను వంట పట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కానీ శ్యామ అవసరం ఏముందని తలచి బాబా మాటలు లెక్క చేయకుండా తాచా టాంగాలో కూర్చొని బజారుకు బయలుదేరాడు. అది నేను పోతుంటే ఇవన్నీ చెప్తావేంటి సాయిబాబా, నువ్వు మేనమామే కదా, ఏంటి బాబా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావు, ఇప్పుడే పోయిస్తావు పక్కనే, లేదు శ్యామాను పట్టుకెళ్ళరా. శ్యామ ఎందుకు బాబా, నేను అక్కడే పోయేస్తా అని చెప్పేది లేదు వినేది లేదు, చెంపు జిలాని బయలుపాడు. బాబా లెక్క చేయకుండా, బాబా మాటలు లెక్క చేయకుండా తాచా టాంగాలో కూర్చొని బజారుకు బయలుదేరాడు. ఎప్పుడు సాయిబాబా ఏదో చెప్తుంటాడు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా, మేనమామే కదా. ఆయే ఉంది. 2 గుర్రాలలో ఒకటి చంచలమైనది. అసలు గుర్రమే చంచలం. గుర్రం అంటే మనస్సే కదండి, అది ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. సరే ఒకటి చంచలమైంది, 300 రూపాయలు ఖరీదైంది. 300 పెట్టుకున్నాడు, కాస్ట్లీ. అప్పట్లో 300 అంటే సామాన్యం ఉండదు, అసలు వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఏ హయాబుజానో కొనవచ్చు. సావుల్ విహిర్ వద్ద అదుపు తప్పి అతివేగంగా పరిగెత్తసాగింది. దాని దగ్గర అక్కడ వరకు భారీ పోయింది. సావుల్ విహిర్ మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకుని వెళ్తే ముందు లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకి సావుల్ విహిర్. అక్కడ బావి దాటంగానే ఈ అదుపు తప్పింది. ఎన్నడూ కొరడా దెబ్బ తిని ఎరగనిది, పాపం బుద్ధిగా ఉండేది, చంచలమైందన్న సరే అతి త్వరగా బజారుకు వెళ్ళగల గుర్రం పడిపోయింది. అది టకటకడక పరిగెత్తింది, కాళ్ళు అడ్డం పడ్డే పడిపోయింది. దాంతో అకస్మాత్తుగా అది పడితే బండి పడితే బండి కూడా పడిపోయింది. బండి పడితే తాచా పడ్డాడు. అందరూ 1 by 1. గుర్రం పడింది, బండి పడింది, దాంట్లో కూడా తాచా పడ్డాడు. తాచా నడుము పట్టేసింది. ధన్మను పడంగానే మంచి ఆజానుబాహుడు తాచా. వయసులో ఉన్న పొడుజాలు మంచి దిట్టంగా పహల్వాన్ అన్నట్టుండేవాడు. తర్వాత వృద్ధాత్మలు సన్నగా అయిపోయినాడు. కానీ మరి ఆ నడుము పట్టేసింది. ఇంకెక్కడ బజారు, ఇంకెక్కడ సంత అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చారు సాయిబాబా. తాచాకు సాయిమాత గుర్తుకు వచ్చారు. అరే దెబ్బ తగిలితే కానీ వినపడదు అసలు మనకి. వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా. జరిగిపోయిన దానిని గూర్చి ఆలోచించడం వ్యర్థం. ఇది మనం చాలామంది చేసేటువంటి, చాలా పురాణాల్లో కూడా అద్భుతమైన కథల రూపంలో పెట్టారండి. ఆ ఎసెన్స్ని వదిలేసి మనం ఈ కథను పట్టుకొని కూర్చున్నాం. అది వచ్చిన దోషం, పెద్ద దోషం. ఎస్పెషల్లీ హైందవ ధర్మంలో జరిగినటువంటి గ్యాప్లో జరిగిన పెద్ద మోసం, అనర్థం ఏంటంటే
కథలు మిగిలినాయి. ఆ విషయం జారిపోయింది. చెప్పేవాళ్ళు లేరు. ఈశ్వర దర్శనం అవ్వటం, బ్రహ్మ పైకి విష్ణుమూర్తి కిందకి వెళ్ళి వెతకటంలో ఉన్న ఆంతర్యం కూడా ఇదే. అసలు మనసు స్వభావం అండి. అసలు హైందవ సంస్కృతిలో చెప్పబడినటువంటి విస్తారంగా వివరించినటువంటి విధానం అసలు ఎక్కడా మనకు కనిపించదు. ఇదే చెప్పాల్సిందే, మీరు ఎక్కడ తీసుకెళ్ళా. కాకపోతే కొంత ఎక్కడో అక్కడ ఆ గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది మనకి. మరి ఈ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వ్యర్థం. అసలు ఈ మాట పట్టుకున్నా చాలు. జీవితంలో 100కి 70%, 80%, కొంతమంది 90% కూడా జరిగిపోయిన దాని గురించి వల్లి వేస్తుంటారు. దాని తప్పవి రాగిన పైసా ఉపయోగం లేదు. అయితే జరిగిందంతా మర్చిపోవాలంటే అది ప్రమాదమే. ఎంతో అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. జరిగిపోయిన దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఆ జరిగిన చెడుని మరలా పునరావృతం చేయకుండా ఉండాలి కదా. ఒకసారి ఆ మార్గంలో వెళ్ళాం, ఆ గోతులో పడ్డాం, ఈసారి అక్కడ గోతులు ఉంటే జాగ్రత్తగా ఉండాలిగా. అంతకు మించి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నిజంగా అది బడ్డన్నది. ఒక మార్గనిర్దేశనంలో మనం ఉపయోగించాలే తప్ప అది అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, ఇన్ని మాటలు అనవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్తమానాన్ని కూడా మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం. తద్వారా భవిష్యత్తు కూడా భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వ్యర్థం. ఇలాగే మరోసారి జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు జరిగింది. తాత్య కొల్హార గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి వెళ్ళి వస్తానని చెప్పాడు. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, నేను వెళ్ళొస్తాను సాయిబాబా. బాబా పూర్తి అనుమతి లభించలేదు. సాయిబాబా పూర్తిగా వెళ్ళమని చెప్పలే అప్పుడు. ఆయన అలాగే బయలుదేరాడు. చిన్నవాడు, బాగా చనువు ఉంది సాయిబాబా ఎందు. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. అసలే అది చాలా వేగంగా వెళ్ళేటువంటి బండి. గుర్రాలు అదుపు లేకుండా దారి తెన్ను మెట్ట పొలాలు చూసుకోకుండా అతివేగంగా పరిగెత్తగా ప్రాణం మీదకి వచ్చి పడింది. అవి కంట్రోల్ తప్పిపోయినాయి. అవి ఎంతైనా పశువులు కదండి. మనిషే అదుపు తప్పి తిరుగుతుంటే పశువులు అదుపు తప్పవా? ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. సాయిబాబా దయతో అపాయం తొలగింది. ప్రాణం పోయేటువంటి పరిస్థితి, అదుపు తప్పి ఎటో గుంజుకొని పోతే ఈ తలపోయి ఏ రాయికో కొట్టుకుంటే ఏముంది, ఎంతసేపు కావాలి ప్రాణం పోవడానికి? బాబా దయ వల్ల ఆ పెద్ద అపాయం తొలగింది. టాంగా తుమ్మ చెట్టుకు గుద్దుకుంది, అక్కడితో ఆగిపోయింది. ఇంకా నయం, అక్కడితో వెనకకు మరలాడు. అక్కడితో ప్రయాణం ముగిసింది. తర్వాత ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇలాగే ఒక ముంబై పుర నివాసి ఆంగ్లేయుడు, గొప్ప గృహస్థుడు, మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు. అతడు మాధవరావు పేర నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుండి సిఫార్సు పత్రాన్ని పట్టుకొచ్చాడు, రికమెండేషన్ లెటర్. ఏదో కోరికతో సాయిబాబా దగ్గరికి వచ్చారు, ఎవరో చెప్పుకుంటారు. ఒక గుడారంను అడిగి తీసుకొని అందులో సుఖంగా ఉన్నాడు. ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కే వెళ్ళే స్వేచ్ఛగా వారిని దర్శనం చేసుకొని వస్తామని అనుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. అంతేగాని సాయిబాబా ద్వారకామాయికి ఏ తలుపులు లేవు, అంత మాత్రాన మనం ఇష్టం వచ్చినట్లు లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని రావచ్చు అనుకుంటే అది అసంభవం. హాజీ సిద్దిక్ ఫాల్కే 9 నెలల పాపం వెయిట్ చేశాడంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రాలేక. ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లు ఎక్కాలని ప్రయత్నం చేశాడు, కానీ వ్యర్థమైంది. దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. ఇదేమిటి సాయిబాబా దర్శనం చేస్తానంటే? అందుట్లో మనం ఆంగ్లేయులం. ఈ అహంకారం ఏదో ఒక రకమైన అహంకారం ప్రతి వాడికి ఉంటుందండి. ఇదే మన కొంప ముంచేది. అసలు ఈ దేహము కానీ నేను కానీ ఏమీ లేదు అనే భావం ఎంత తొందరగా వస్తే అంత సౌఖ్యం. నేను ఎక్కడ కూర్చుంటే మాత్రం నా తండ్రి నా యోగక్షేమాన్ని చూడడా? నేనే పరిగెత్తుకుని ముందుకు పోవాలా సిగ్గు లేకుండా? ఏదో పెద్ద మహాత్ముడు పోయినట్టు పోవాలనా? ఈ యొక్క భావం కలిగి ఉండటం చాలా క్షేమం అండి. ఏముంది, ఏం చూసుకొని అరగంట ఆకలికి ఆగలేను, కొద్ది స్థాయి దాటిన చలికి కానీ వేడికి కానీ ఓర్చుకోలేనటువంటి ఈ శరీరం, అదేగా నేను అనుకోవటం.
దానిపైగా ఇంకా మహాత్ముల దగ్గర అహంకారమా, నేను రొమ్మిర్చుకొని పోతే వాళ్ళు ఆహ్వానించి కూర్చోబెట్టాలా, సిగ్గుండాలి అసలు ఆ భావం ఉండటానికి. ఎంత అహంకార పూరితుడికి మహాత్ముల దగ్గర స్థానం ఎట్లా దొరుకుతుంది చెప్పండి? ఇదేమన్నా వేరే వేరే పరికమాల సభలా చెప్పండి? మసీదు పైకి వెళ్ళి మోకాళ్లపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుమ్మించి అక్కడ కూర్చోవాలని అతని మనసులో కోరిక బాగానే ఉంది, కానీ లోపల అహం అది అడ్డుపడుతుండే. నేను ఆంగ్లేయుని, తెల్లవాడిని. పాపం ఆ రోజుల్లో మన వాళ్ళందరూ వాళ్ళు దేవుళ్ళని చూసినట్టు చూసేవాళ్ళు. అదే అనుకున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు ఉన్నాడు, జగత్తుని పరిపాలించేటువంటి పూర్ణ పరబ్రహ్మ స్వరూపం విరాజిల్లుతున్నది అనే విషయం గుర్తుంటే ఆ భావం ఉండదు. కానీ బాబా అతన్ని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి రానివ్వలేదు. చల్ హట్. అతడు క్రిందనే సభామండపంలో కూర్చొని అక్కడ నుండే తమ దర్శనం చేసుకోవాలి, కానీ పైకి రాకూడదని ఆంక్ష పెట్టారు సాయిబాబా. హట్, బయటకు నడు, కింద కూర్చో, పో, కింద కూర్చొని చూడు. ఇంకా మహద్భాగ్యం, ఆ మాత్రంలో కూర్చున్నాడు. అసలు మొత్తం బయటికి పంపించాలి సాయిబాబా. అతడు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా, మళ్ళీ రిటర్న్ అవ్వాలనగా చెప్పుంటారు షిరిడిలో, నువ్వు ఎట్లా పడితే బాబాకు సాయిబాబా పర్మిషన్ తీసుకో అని మళ్ళీ కాస్త బాబా దగ్గరికి వచ్చాడు. బాబా వెళ్ళిపోవాలి. బాబా అంటున్నారు, ఎందుకింత తొందరపడుతున్నావు, రేపు వెళ్దుగానివిలే అని అన్నారు. ఇప్పుడు ఎందుకు, రేపు వెళ్ళు, కింద నుంచే. బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు కనుక వెళ్ళవద్దని జనులు అతనికి అనేక విధాలు నచ్చజెప్పారు. అంటే నచ్చజెప్పారంటే ఇతను వెళ్ళడానికి సిద్ధపడ్డా. లోపలికి రానివ్వలేదు సాయిబాబా, మనకి స్పెషల్ వెల్కమ్ లేదు అక్కడ. పైగా వెళ్తారంటేనేమో రేపు వెళ్ళమంటున్నాడు, నేనే వెళ్ళిపోతానని చెప్పి అంతే నచ్చజెప్పారు. ఒరే నాయన, నువ్వు అట్లా బాబాకు సాయిబాబా మాటకి అసలు నీకు ఆ గౌరవం అది లేనప్పుడు నువ్వు రావటమే తప్పు. వచ్చి నీ వేషాలను ఇక్కడ వేయటం అదొక తప్పు. నువ్వు పొందాల్సి, నువ్వు పైగా ఎందుకు వచ్చావు, కోరికతో వచ్చావు కదా. నువ్వు కోరికతో వచ్చి నువ్వు వినయ విధేయతలతో ఉండాలి, కానీ ఏమిటి క్షోభ. కాబట్టి కాస్త జాగ్రత్త. బాబా వద్దంటున్నారు, రేపు వెళ్ళమన్నారు, రేపు వెళ్ళి ఎందుకైనా మంచిది. అయినా అతను పట్టించుకోలేదు. సాయిబాబాను పట్టించుకోలేకపోతే వీళ్ళు ఎవరని చెప్పేవాళ్ళు చద్ అనుకున్నాడు. జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు. అది అందువలన ఏది జరగాలో దాని ముందు ఏం సాగుతుంది చెప్పండి. సాయిబాబా ఆగమంటే ఎవడాగుతాడు? ఆ భాగ్యవంతుడు వినేటువంటి వాడు ఆగుతాడు. అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి ఆ మార్గంలో చాలా బాధపడ్డాడు. మొదట బండి బాగానే నడిచింది, తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సాహుల్ విహిర్ దాటేసరికి ఎదురుకుండా ఒక సైకిల్ వచ్చింది. సాహుల్ విహిర్ ఏదో బార్డర్ లాగా ఉంది. ఇందాక తాచాకి సాహుల్ విహిర్ దాటంగానే అక్కడ బావి ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ సాహుల్ విహిర్ అద్దెగుడు బావిలాగా ఉంటుంది, మెట్లుంటాయి. ఆ దాటంగానే ఆ బండికి ఏదో సైకిల్ అడ్డం వచ్చింది. ఆ బెదిరిపోయినట్టుంది. ఈ గృహస్థులు వెనక్కి కూర్చున్నాడు బండిలో. అకస్మాత్తుగా గుర్రాలు బెదిరిపోగా ఒక్కసారి ఒక కుదుపు వచ్చింది. వచ్చి ఒక్కసారిగా టాంగా పట్టు తప్పింది. వెనక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెళ్ళకిలా పడ్డాడు. అయిపోయింది. ఎగిరి కింద పడేసరికి నడుము విరిగింది. గొప్ప ప్రయత్నంతో టాంగాను ఆపారు. దాన్ని ఏదో అటుబట్లాగా టాంగాను ఆపాడు, కానీ మన గృహస్థుడు మాత్రం రోడ్డు మీద పడ్డాడు. ఆ గృహస్థుడు కొంత దూరం వరకు ప్రాక్కుంటూ వెళ్ళిపోయాడు. మరి ఆ వేగంతో పట్టడం వల్ల గుంజుకొని వెళ్ళిపోయాడు. అతన్ని లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది. ఒకవైపు షిరిడి, మరొక వైపు ముంబై ఉండగా టాంగా కోపర్గామ్ హాస్పిటల్ దగ్గర వెళ్ళింది. మన నడుము విరిగిపోయింది. అటు షిరిడి పోవడం లేదు, ఇటు బాంబే పోవడం లేదు. ట్రీట్మెంట్ అవసరం. అక్కడ ఆ హాస్పిటల్, కోపర్గామ్ హాస్పిటల్ దగ్గర వెళ్ళింది. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతడు అక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపడ్డాడు. తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఏమి కర్మ చెప్పండి? రావటం ఎందుకు? బాబా చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకొని పోవటం ఎందుకు? దానికి తగినటువంటి తన కర్మనే తాను అనుభవిస్తున్నాడు. కానీ సాయిబాబా మాత్రం కష్టపెట్టరండి, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అమ్మో బాబా అసలు పుటం పెట్టేస్తారండి. పుటం పెట్టే సాయిబాబా దగ్గరికి రావాకు. తెలిసి తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడి కొన్ని కోట్ల జన్మలకు కావలసినటువంటి పాపకర్మని మూట కట్టుకుంటున్నామనే మాట గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకని ఈ విషయం చెప్తున్నాను? చాలామంది చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళకి అక్కడే చెప్పడం జరిగింది.
అమ్మో బాబా ఎందుకు పుటం పెడతాడు సాయిబాబా? సౌఖ్యాన్ని ఇస్తాడా? పుటం పెడతాడా? పుటం పెట్టే సాయిబాబా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? రాబాకు. అది గురు నిందండి. గురువు నిందిస్తావా? సాయిబాబా కష్టపడతాడండి. ఎవరు రమ్మన్నారు సాయిబాబా దగ్గరికి? రాబాకు. శంకరోతి ఇది శంకరం. ఈశ్వర స్వరూపం సాక్షాత్తు ఆనందానికి నిలయం సాయిబాబా. అక్కడ కష్టాలు ఎందుకు? అక్కడ కష్టాలు ఉంటాయి, అక్కడి మోటం ఎందుకు? ఈ విధంగా లెక్కలేని అనుభవాలు కలగగా ప్రజలు కీడి శంకించి భయంతో కనీసం భక్తి కాకపోయిన భయంతో ఉన్న బాబా ఆజ్ఞను పాటించసాగారు. ఇది సెకండ్ గ్రేడ్. భయంతో పాటించడం కాదండి, భక్తితో ప్రేమతో పాటించగలగాలి బాబా చెప్పేది. ఎవరి కోసం చెప్తారు సాయిబాబా? మన సౌఖ్యం కోసం కదా. హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ. అది పాడేదేమో సౌఖ్యదాతార జీవ, మనసులో ఉన్న భావం సాయిబాబా పుటం పెడతాడా? సాయిబాబా కష్టపెడతాడా? ఎందుకు కష్టపెడతారండి? ఏం పెట్టరు అసలు. ఆ పొరపాటును కూడా ఆలోచన రాకూడదు. బాబా ఆజ్ఞను జవదాటే సాహసం చేసేవారు కాదు. కొందరి విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయంలో గుర్రాలు అలిసిపోయేవి. ఇది కనుక వేరే విధంగా అర్థం చేసుకుంటే ఏదో పెద్ద సాడిస్ట్ అనుకుంటారు. కానే కాదు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సద్గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీస భయభక్తులతో ఉన్నప్పుడే వెళ్ళాలి తప్ప వెళ్ళి వారిని అవమానించకూడదు. 100% జరిగేది అదేనండి. ఊరికే మహాత్ముల దగ్గర పోతాం కానీ వాళ్ళు చెప్పేది ఏం వినం పెట్టం. అది దోషం. వాడి ప్రారంభంలో ఉంటేనే జరిగేవి. మరి కొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేటువంటి వారు, మరి గురువు మీద విశ్వాసం లేకుండా ప్రారంభం ఎట్లా దగ్ధమవుతుంది చెప్పండి? ఎట్టివాడైనా ప్రారంధాన్ని అనుభవించాలని చెప్పి గీత మొదలగు గ్రంథాలన్నీ చెప్తున్నాయి. సద్గురువు ఒక్కరంటే నీకు ఉన్నటువంటి అనన్యా చింతయంతో మాం. అదే గీతలో చెప్పారు కదా, ఏ జనా పర్యుపాసతే. ఎవరు అట్లా ఉపాసిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే వహిస్తున్నానని చెప్తున్నారే. మరి అటువంటి భావన లేకుండా ఊరికే మహాత్ములు దర్శించి ఊరికి వాళ్ళని హింస పెట్టి మనం ప్రయోజనం పొందకుండా దానివల్ల ఏమిటి? కాలయాపన, ధన నష్టం, ఇంకా ఉత్తర మహాత్ముల యందు విశ్వాసం కోల్పోయేటువంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది తప్ప దానివల్ల సాధించేదేంటి? విశ్వాసం. అందుకోసం ప్రాణం. సాయిబాబా శ్రద్ధ, సబూరి 2 పెట్టుకున్నారు కదా. ఆ శ్రద్ధ లేనప్పుడు అసలు వెళ్ళకూడదు. వెళ్తే ఖచ్చితంగా శ్రద్ధతోనే వెళ్ళాలి. ఇలా లేదా కొందరు మరమరాలు నవ్వేవారు, అంటే ఇబ్బంది పడేటువంటి వారు, బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళ కాని వేళ కూడా రైలును అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తించుకునేవారు. అద్దండి అసలు ప్రాణం ఏంటంటే సాయిబాబా మాట ఎవరు వింటారో గమ్యం చేరచడం అంటే ఈ సావులు విహిరి దాటడము, ఈ బాంబే చేరటము, కొల్హారా పోవటము ఇవి కాదండి. మన అసలైన గమ్యస్థానం చేరాలంటే సాయిబాబా మాట తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే. లేకుంటే ఉపవాసాలతో తిండి దొరక్క అలమటిస్తాం, పశుజన్మల్లో పడిపోతాం. ప్రారంధం పట్టి పీడిస్తుంది, కష్టాలు పడతాం. ఇది బెదిరింప? వాస్తవం. సాయిబాబాను బెదిరించడానికి ఏమన్నా టెర్రరిస్టా? ఎందుకు బెదిరిస్తారండి సాయిబాబా? సాయిబాబా పుటం పెడతారా? నీ బాగు కోసం సవ్యమైన మార్గాన్ని మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆ మాట వినకుండా పోతే పాడైపోయేది మనమే. అదే సాయిబాబా చెప్పింది తూచా తప్పకుండా పాటించినట్టయితే ఈ అజ్ఞానం తొలగిపోతుంది, పూర్ణమైనటువంటి ఆనందం సిద్ధిస్తుంది. అంతేగాని ఇది బెదిరింపు కాదండి. మరి ఏమిటంటే బెదిరింపు కాక వాస్తవం తెలియజేస్తున్నారు అంతే. ఎవరైతే సాయిబాబా వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తారో, అంటే సాయిబాబా బోధనను తీసుకుని ఎవరైతే పాటిస్తారో వారు వేళ కాని వేళను కూడా, ఇది చాలా ప్రాణం. వేళ కాని వేళ అంటే ఆ ట్రైన్ టైం తప్పిపోయినా సరే. ఏమిటి దాని అర్థం? ప్రారబ్ధంలో నీకు దుఃఖం అనేది ఉన్నా సరే నిన్ను ఆ దుఃఖం బాధించదు నాయన. ఇది అర్థం కావటం 1,000,000 జన్మలు పడుతుంది. ఎంత చెప్పినా తలకాయ ఊపుతాం కానీ చివరికి ఏదన్నా చిన్న కష్టం రాగానే ఆ ప్రారబ్ధం అండి. అసలు నిజంగా దానికి నా దగ్గర పదాలు లేవు. ఈ వాడికి సాయిబాబా మీద భక్తి విశ్వాసాలు ఉన్నట్టా చెప్పండి? ఎంత దురదృష్టం. అసలు ఆ మాట మాట్లాడుతున్నాడంటేనే వాడిని
హోప్లెస్, పనికిరాడిహ. ఏవాడు ప్రారంభం అనుభవించక తప్పదు, అంతే. ఎంత చెప్పినా మళ్ళీ ఆవి గడ్డిపోయినగా మళ్ళీ దాని దగ్గరికి వస్తాడు. అసలు అంటే లోపల మార్పు జరగల, బయటకేదో చిలక పలుకులు పలుకుతున్నాడు, కానీ వాస్తవంగా దాని యందు ఎట్టి విశ్వాసము లేదు అని ప్రస్ఫుటంగా తెలిసిపోతున్నది. కాబట్టి వేళ కాని వేళలో కూడా రైలు అందుకుంటామండి. ప్రారంధం ఎంత బలీయంగా ఉన్నా సరే గమ్యం చేరటం ఖాయం. ఇది ఊరికే మాటల్లో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, టైం వేస్ట్. ఇంకా అవమానించడం సాయిబాబా అని ఆ భావం ఉంటేనే మాట్లాడాలి, లేదా మాట్లాడకూడదు. విమానం నుంచి తోసవతల బారేసినా సరే నా తండ్రి నన్ను రక్షిస్తాడు, రక్షించి తీర్థాడు, రక్షిస్తూనే ఉన్నాను భావం లేకుండా ఊరికే పనికిమాలిన ఉపన్యాసాలు, పేరుకి సత్సంగాలు దేనికి చెప్పండి? ఎవరిని ఉద్ధరించడం కోసం? మనల్ని ఉద్ధరించడానికి నాయన చెప్తుంటే మనల్ని ఉద్ధరించబడకుండా, మన భావం గట్టిపడకుండా కాలక్షేపమే కాదండి, రేపు ఉత్తరా మనసు పాడైపోతుంది దానివల్ల. ఎందుకంటే అమృతమైన పదాలన్నీ కూడా అనృతమైపోతున్నాయి, అంతా కూడా పాడైపోతున్నాయి. ఎందుకని? భావం గట్టిపడలా, భావంలో బలం లేదు, బలహీనంగా ఏడిసింది. నిర్భాగ్యుడు వింటే ఏం ప్రయోజనం చెప్పండి దీనికి? శ్రద్ధ సబూరి లేకుండా, విశ్వాసం లేకుండా ఇవన్నీ వింటే ఏదో మళ్ళీ ఒక పొక్కటి పురాణం అయిపోయి పాడైపోతాడు తప్ప, పురాణం ఎప్పుడు పాడైపోతుంది, అది ఉండే స్థాయిలో ఎప్పుడు ఉంటుంది. దానికి పాడైపోవడం బాగుంటాం ఉండదు, సత్యం అసత్యం ఉంటుంది అంతే. సత్యాసత్యాలు వివరంగా చెప్తుంది నాయన, సూపర్ మార్కెట్ ఇది ఇక్కడ ఉంది, ఇది ఎక్కడుంది, నీకేం కావాలో తీసుకోవద్దే. పేరుకి పైకేమో సత్యం అని చెప్తున్నా, తీసుకునేదేమో అసత్యం తీసుకుంటున్నా, ఏం ప్రయోజనం? కాబట్టి బాబా ఆజ్ఞను శిరసా వహించినట్లయితే వేళ కాని వేళను కూడా ఆ రైలుని అందుకొని సుఖంగా ప్రయాణం చేసి, ఇది ఎటువంటి ప్రారంధం ఉన్నా సరే జీవితంలో ఖచ్చితంగా గమ్యం చేరి తీరతాం. దానిని జీవితాంతం గుర్తుంచుకునేటువంటి వారు హాయిగా బాబా అన్నం భోజనం చేసి వెళ్ళు బాబు కాక, ఏం పర్వాలేదు, భోజనం టైం అవుతుంది. సాయిబాబా అసలు రైలు ఎక్కడ చూడలా, ఇది మనకు తెలిసినంత వరకు. ఆ రైలు పట్ట, దాని ప్రాణం కదిలేది, ఆ గాలి మొత్తం ఆయన ఉంటే ఇంకా రైలుని చూసేది ఏంటండి? ఎంతసేపు సాయిబాబా రైలుని చూడలేదు, సాయిబాబా బస్సును చూడలేదు, ఇక్కడే ఉంటే జీవితాంతం ఆలోచితే ఎప్పటికి అర్థం కావాలి సాయిబాబా? బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను, వినండి. ఎవరికన్నా సంశయం ఉంటే సాయిబాబా ఎందుకండి జీవితాంతం ఆ భిక్షావృత్తి మీదే ఉన్నారు అని ఎవరికైనా సంశయం ఉన్నట్లయితే ఆ సంశయాన్ని తీరుస్తాను, వినండి. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. ఆ పరిశీలన కూడా చూద్దాం. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కును, తను, మనస్సును, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ, అంటే సర్వస్య శరణాగతి. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా ఇతరులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. ఎందుకండి ఇతరులకి బ్రహ్మచారులకు భోజనం ఎందుకు పెట్టాలి? వేరే వాళ్ళకి పెట్టకూడదా? అడుగుతారు చాలామంది, వీళ్ళకి ఎందుకు పెట్టాలి? యతి అంటే సన్యసించిన వారిని యతులు అంటారు. వారు సర్వము సన్యసించారు, కానీ ఆ దేహ పోషణ భారం మిగిలే ఉంటుందండి. అది ఆది శంకరాచార్యులకైనా సాయిబాబాకైనా ఎవరికైనా దేహం ప్రాణం కదలాడుతున్నంత వరకు ఆ దేహంలో దానికి ఆహారం అవసరం. వీరు ఈ యతులు కానీ బ్రహ్మచారులు అంటే వేదం చదువుకునేవాళ్ళు, అంటే పెళ్లి కాని వాళ్ళందరూ బ్రహ్మచారులు కాదండి. వేదం చదువుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వారు. ఎందువలన అంటే వేదాధ్యయనం, బ్రహ్మచర్యము అంటే ఏమిటి? బ్రహ్మ యందు చరించడం. బ్రహ్మ అంటే వేదం, వేదం అంటే జ్ఞానమునందు చరిస్తూ ఉంటారు, అది నేర్చుకుంటున్నారని అర్థం అంతే. వేదాధ్యయనం అంటే ఏమిటి? వేదం అంటే పెద్దది, బ్రహ్మము. పెద్దది ఎట్లా అయింది? జ్ఞానము. జ్ఞానం అన్నిటికన్నా పెద్దది, ఆకాశం కన్నా పెద్దది అంటే అదే. మరి ఆ బ్రహ్మచారులకి పరాకాష్ఠ స్థితి ఇది. ఆ బ్రహ్మమునందే చరిస్తూ ఉంటాడు ఆయన, ప్రపంచమే పట్టదు. తన దేహ పోషణార్థం కరతల భిక్ష, చేతిలో అమ్మ భవతి భిక్షాన్ దేహి, ఏదొస్తే అది నోట్లో వేసుకొని చేకడుకొని వెళ్ళిపోతాడు.
మరి ఆ యతులు వారు జీవన్ముక్తులైన భూమి మీద నడయాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అర్హత కలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తారు. అంతకి మించినటువంటిది జగత్తులో మరొక్కటి లేదు. దానికి ఒకటి తక్కువైనంతా కూడా ఎందుకు పనికిరాందే, ఎందుకు పనికిరాదు? ఏం సుఖాన్ని ఇవ్వగలుగుతున్నది, ఏం సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది, ఏ ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నది? నీ జీవితాన్ని ఉన్న పట్టుమని 10 రోజులు ప్రశాంతంగా బ్రతకడానికి పనికిరాని విద్య, ఆ విద్య ఒక విద్యటండి. అవిద్య కాకపోతే ఏది నీ బ్రతుకుని బాగు చేస్తుందో, ఆనందాన్ని ఇవ్వగలదో అదే జ్ఞానం. అది ఎక్కడుందంటే యతి దగ్గర ఉన్నది. యతి దగ్గర ఎలా ఉన్నదంటే దాని యందే ఆయన ఉన్నారు కాబట్టి. వారికి బ్రహ్మచారులకి భోజనం పెట్టకుండా మనం భోజనం చేయటం పరమ దుర్మార్గం. అంటే ఈ రోజుల్లో మరి వారు దొరకడం కూడా చాలా కష్టం అనుకోండి. ఆ వేద పాఠశాల అక్కడ వారికి భోజనం పెడతారు. అక్కడ వెళ్ళినప్పుడు మనం ఏదైనా చేయదలుచుకొని చేయవచ్చు, అది వేరే విషయం. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం పెట్టింది. చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుడి యొక్క వృద్ధి క్షీణతను బట్టి ఆహారం. దేనికంటే అది ఆహారం? త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే మనస్సు బాగుంటే కాయము మన ఆచరణ బాగుంటుందండి. మనోవాక్కాయ కర్మలు అని చెప్తాం కదా. త్రికరణాలంటే అదే మనస్సు, వాక్కు, కాయం. మనస్సు బాగుంటే కాయం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది. మనస్సు దేని చేత ప్రభావితం అవుతుందంటే మనం తీసుకునేటువంటి ఆహారమే మనస్సు అవుతుందండి. అంటే సంస్కారాల ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఈ త్రికరణ శుద్ధి అని చెప్తున్నారు కదా, దీనికి అది కనుక ఆ దోషం అంటే యతులకి బ్రహ్మచారులకి ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిపించట్లేదంటే చాంద్రాయణ వ్రతం. చాంద్రాయణ వ్రతం అంటే ఏంటి? ఆహారం తగ్గించడం. చంద్రుడి యొక్క పెంపు తగ్గులను బట్టి ఆహారం అంటే ఆహార నియమం చాలా అవసరం. చాలామంది మహాత్ములు, యోగులు వీళ్ళందరూ కూడా, మాతృశ్రీ చుండూరు కామేశ్వరం గారు, పూలమ్మ గారు కూడా దాదాపుగా 30-40 సంవత్సరములు ఆహారం లేదండి ఆ తల్లికి. మన మాదిరిగా భోజనం చేయటం అట్లా ఏం లేదు. చాలామంది మహాత్ముల దగ్గర మనం చూస్తాం, ఆహారం తీసుకోరు. ఎన్నో 1 రోజు 2 రోజులు కాదు, ఏళ్ల తరబడి. అన్నిట్లో యోగాభ్యాసం చేసేవాళ్ళు అసలు మరీ తీసుకోరు, ఆహారం తీసుకోరు. ఆహారం మత్తునిచ్చేస్తుంది, తామస గుణాన్ని పెంచేస్తుంది, బుద్ధి చురుకుతనం పోతుంది, ఏ సాధనకి పనికిరాడు, పనికి మాల చర్చలకిను వాదోపవాదాలకి తప్ప. అందుకని ఆ చాంద్రాయణ వ్రతాన్ని చేసినట్లయితే నీకు మానసిక శుద్ధి కలుగుతుంది. అమెండ్మెంట్ కూడా ఇచ్చారు. అంటే చాలా గొప్ప విషయం అయితే ఏంటంటే యతులకి బ్రహ్మచారికి ఆహారం ఇవ్వటం చాలా, ఇదంత మనం పని కదండి, కర్మకాండ కదా. తద్వారా ఏం జరుగుతుందంటే త్రికరణ శుద్ధి జరుగుతుంది. మనస, వాచ, కర్మణ ఈ 3 శుద్ధి కావాలండి. ఇది కాకుండా శ్రవణాలు, సత్సంగాలు ఇవంతా కూడా ఊరికే ఈ మంత్రాలు చింతకాయలా ఉంటాయి. యతులు బ్రహ్మచారులు స్వయంగా వండుకోవటం నిషేధం. ఇది కారణం ఏంటంటే యతులకి వాళ్ళకి మిగతా వాళ్ళంతా మామూలు బ్రహ్మచారులు ఉద్యోగాలు చేసుకొని శుభ్రంగా హోటల్లో భోంచేయరు. పెళ్లి కాకపోతే బ్రహ్మచారి కాదు. యతులు బ్రహ్మచారులు స్వయంగా వండుకోవటం నిషేధం. ఎందుకనంటే సమయం అంతా దానికి అయిపోతుంది. ఆ వస్తువులు తీసుకొచ్చి ఈ వస్తువులు ఆధారంగా మళ్ళీ డబ్బులు కావాలి, దాని సంసారం ఇది. మళ్ళీ వారి సమయం అంతా కూడా బ్రహ్మలో ఉంటుంది, లేదా బ్రహ్మనిష్టమైనటువంటి ఆ వేదములు చదువుకోవటంలో ఉంటుంది. వీరిద్దరికీ వంట చేసుకోవడం నిషిద్ధం. అందుకోసమే గురువు గారి దగ్గర ఉంటారు. శిష్యులంతా కూడా గురువు గారు భోజనం పెడతారు. లేదా వీరంతా కూడా భిక్షావృత్తి మీద జీవించాలి. అంటే మనకి ఆ బాధ్యత ఉంటుంది, గృహస్థుడికి ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాగానే ఖచ్చితంగా వీరు సంపాదన సంసారంలో ఎట్లాగా ఉన్నారు కాబట్టి వీరు వారికి ఆ కొద్ది ఆహారాన్ని, అందుకోసమే చెప్తారు యతులు బ్రహ్మచారులు వీరు ఒక ఆహారాన్ని అడుగుతారు, సంసారి అన్ని అడుగుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే జ్ఞానం లోపించింది కదా, కాబట్టి వీళ్ళ మీద ఆ బాధ్యత ఉన్నది. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాయణ వ్రతం పట్టనిచ్చాం. అది ఈ వంటలో ఇదంతా పెట్టుకున్నారంటే వారికి సంసారం పడుతుందండి నెత్తిన. అందువలన శాస్త్రాలు వారి పొట్టను నింపే బాధ్యత, ఆ ధర్మం గృహస్థుల పైన వేశాయి. నాయన నువ్వు ఎట్లాగూ చేస్తూనే ఉన్నావు కాబట్టి సంసారాన్ని వదలలేకుండా ఉన్నావు, దీంట్లో ఏదో ఉందని తనమునకలవుతున్నా తెలియక ఆ జ్ఞానాన్ని పొందాలంటే వారిని ఆశ్రయించాలి. కనీసం వారికి కావాల్సినటువంటి ఆ చిన్న పని, ఎంత పట్టెడు మెతుకులు ఇంత జానడు పొట్ట నిండడానికి ఎంత కావాలి, అది నీ బాధ్యత.
అని చేయమని చెప్పారు. యతులు తమ ఉదర పోషణకు ఎప్పుడూ ప్రయత్నం చేయరు. అది బ్రహ్మచారి యతి ఎప్పుడు కూడా ఈ ఉదర పోషణ కోసం ప్రారంభించారంటే మళ్ళీ అది సంసారం అజ్ఞానంలో పడిపోతుంది. బాబా గృహస్థులు గారు వానప్రస్థానికి చెందరు. సాయిబాబా గృహస్థులా కాదుగా, వానప్రస్థానికి చెందరు. అంటే గృహస్థ తర్వాత చేసేటువంటి వానప్రస్థం. వారు కేవలం బ్రహ్మచారులు, బాల సన్యాసి. అబ్బా బంగారం, అమృతం అండి సాయిబాబా. బాల సన్యాసి, ఆ బ్రహ్మచారి, జన్మతః జ్యోతిశిఖలా వెలిగిపోతున్న జ్ఞానస్వరూపం. అనవరతము తుర్యావస్థ యందు ఆనంద సామ్రాజ్యాన్ని ఏలేటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా. యతికి బ్రహ్మచారికి అక్కర్లేదంటే పరమాత్మకి ఎలా ఉంటుంది? వారికి భిక్షయే ప్రశస్తమైనటువంటిది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు. ఇది నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేను వాసుదేవుణ్ణి. ఇంతకుముందు చెప్పుకున్నా, వాసుదేవుడు అంటే వసతి, ఉండేటువంటి వాడిని, పోయేవాడిని కాదు, ఎప్పుడూ ఉండేటువంటి వాడిని. ఊరికే ఉంటామా? దివ్యతి, జ్ఞానముతో ఉండేటువంటి వాడిని, ఎరుకతో ఉండటమే అది నా స్వరూపం. విశ్వంభరుణ్ణి, విశ్వంభరుడు, విశ్వమంతా అంబరము వలె, ఆకాశము వలె. ఏదండి అంతట్లో పెద్దది అంటే ఈ విశ్వం ఎక్కడుంది? ఆకాశంలో కదా. ఆకాశం కన్నా పెద్దది ఏదైనా ఉందా? ఉపనిషత్తుల్లో చెప్తారు. ఉపనిషత్తులు శ్రవణం చేస్తే తెలుస్తుంది. ఉన్నది. నేనే అక్షర పరబ్రహ్మను. అక్షరం అంటే క్షరము, నాశనము లేనటువంటి పరబ్రహ్మను నేను. ఇది సాయిబాబా స్థితి. అంతేగాని ఆయన ఒక బ్రహ్మచారో, ఒక యతీశ్వరుడో, ఓ వానప్రస్థుడో, మరొకటో కాదు. ఎవరు సాయిబాబా అంటే ఈ విశ్వమంతా నా ఇల్లు. అంటే ఏమిటి? నా ఇల్లు అంటే నా ఇల్లు నేనా? దానికి అతీతంగా ఉన్నటువంటి వాడిని. అది కూడా నేనే అయి ఉన్నాను. ఆ ఇల్లు నేనే, దానికి అతీతంగా ఉన్నది అంటే ఏమిటి? దానికి ఆ ఇల్లు నేనే, అతీతంగా ఏమిటండి? అర్థం లేకుండా. అంటే ఆ ఇల్లు లేకపోయినా నేను ఉంటా ఉంటాను ఆయన అని చెప్పటం. ఆ ఇల్లుకి ఆధారభూతాన్ని నేనే. ఆ ఇల్లుకి అతీతంగా ఉండటం అంటే అది ఉన్నా లేకపోయినా అది నా కారణంగా ఉంది. కారణం నేను, కార్యం అది. కారణము మట్టి, కార్యము కుండ. కుండ లేకపోతే మట్టి ఉండలేదా? మట్టి ఉండడం వల్ల కుండ ఉన్నది, కానీ కుండ లేకపోతే మట్టికే నష్టం అండి. ఇప్పుడు అర్థమవుతుంది. కారణం మట్టి, కార్యము కుండ. కారణం పరమాత్మ, కార్యం ప్రపంచం. ప్రపంచం ఉంటే అంత, లేకపోతే అంత. నన్ను ఆధారం చేసుకున్నది ప్రపంచం. అది లేకపోయినా నా ఉనికికి ఏం ప్రమాదం లేదు. అసలు ఉనికే నేను. అది నేనే వాసుదేవుణ్ణి, వసతి ఉండేటువంటి వాడిని, దివ్యతి వెలిగిపోతున్నటువంటి వాడిని. నేను వాసుదేవుణ్ణి. అది సాయిబాబా. ఇంకేం చెప్తాం? నేనే అక్షర పరబ్రహ్మను, క్షరము, నాశనము లేనటువంటి పరబ్రహ్మను నేను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షానానికి పూర్తిగా అధికారులు. అదండి, భిక్షాకి అధికారం ఉండాలండి. ఎవడు పడితే వాడు భిక్ష చేయకూడదు. దరిద్రం అసలు, అది దోషం. భిక్షార్హులు ఎవరంటే పూర్ణ పరబ్రహ్మ స్వరూపమై ఈశ్వరుని యొక్క అధికారం భిక్ష. ఎవరు పడితే వాళ్ళు భిక్ష చేయరాదు. ఈ మధ్య ప్రతి వాళ్ళు కూడా భిక్ష 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 అంటూ మొదలు పెడుతున్నారు. ఈ కలెక్షన్ సెంటర్స్ అది చేయరాదు. వారు విశ్వమంతా ఒకే కుటుంబం అని భావిస్తారు. వారు ఎట్లా ఉంటారట? అసలు విశ్వం ఎక్కడుందండి వారికి? ఇతరులు హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కోవటాన్ని గమనించండి. ఇది సచ్చరిత్రలో చెప్తున్నారు, మనం చెప్పక్కర్లా. ఈ హాస్యాస్పదంగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా భిక్షంటం. ఎవరు పడితే వాళ్ళు ఈ మధ్య వింటున్నాం, దక్షిణాదేదో దాందేదో, దక్షిణ దాదో. అసలు దక్షిణ ఎవరు అడిగే అధికారం ఉందో తెలియదు. దక్షిణ అంటే ఏంటో తెలియదు. వాడు అడగటం, మనం వీళ్ళు ఇస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? ఇతరులు హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కోవటం చూసారా? భిక్షకి అడుక్కోవడానికి చాలా తేడా ఉంది. మిగతాదంతా అడుక్కొని తింటాం.
భిక్ష పరమ పవిత్రమైనటువంటిది. ఒక్క బ్రహ్మనిష్ఠుడికి ఆ భిక్ష అనే వాడే పదం అధికారం ఉంది తప్ప ఎవడు పడితే అడుక్కు తినే వాళ్ళందరికీ లేదండి. అది ఎవరు భిక్ష అనాలంటే పూర్ణ బ్రహ్మజ్ఞాని అయి ఉన్నవాడికి మాత్రమే భిక్ష అనే అధికారం ఉంది. మిగతా వాళ్ళదంతా అడుక్కు తింటాం. హాస్యాస్పదంగా అడుక్కోవటంటది. ముందు సంతానం పైన, ధనం పైన, లోకం పైన, పదవి పైన మోహాన్ని విడనాడాలి. ఇది ఇక్కడ పెట్టారు. జ్ఞానం మంట పెడుతున్నారు. ఇహ ఎందుకు మంట అంటున్నామంటే దాని మీద మనకు ఉన్న మోహం ఇంత అంతా కాదండి. అక్కడి నుంచి రమ్మంటే ఎట్లా వస్తుంది, ఇది ఎప్పుడు అర్థం కావాలి, ఎప్పుడు సాయిబాబా ఇది ముందు సంతానం పైన తీసేయాలి. ఈ మాట అనగానే సర్దుకుంటా. సంతానం తీసేయటం ఏమిటండి, బాగున్నారు మీరు, దాని వృద్ధి కోసం కదా మన సాయిబాబా దగ్గరికి వచ్చాం. ముందు సంతానం పైన, తర్వాత ధనం పైన. అమ్మో, ధనం పైన ఇది ఏమిటండి, ఇది లోకం పైన. సరే సరే సరే, ఇది ఎంత మనకి లాభం లేదు. ఇది మన సబ్జెక్ట్ లాగా లేదు సార్. ఇది సాయిబాబా సబ్జెక్ట్, ఇది కరెక్ట్. పదవి పైన మోహాన్ని విడవాలి. గుండె బయలుపోతుంది. ఏమిటండి, మా ప్రాణం తీసేసినట్టుంది అసలు దీనికి. ఏమే బతుకుండి వేస్ట్. దీనికోసమే కదా బ్రతుకంతా. సంతానం అమ్మా, ధనం అమ్మా, అమ్మో, లోకం పైన, పదవి పైన సమస్యే లేదు అసలు. అది లేకపోతే అసలు నేను ఎక్కడున్నానండి. నేను సాయిబాబా దగ్గరికి వచ్చిన దానికోసం. మీరు బాగున్నారే, అందరూ బాగుండాలని కదా. పైకి అందరంటే ఎవరు, నా ఫ్యామిలీ. సాయిబాబాకి విశ్వమంతా తన స్వరూపం. ఎంత వ్యత్యాసం చూడండి. మరి ధనం పైన డబ్బు లేకపోతే అసలు అమ్మో, బాగా కలిసి వస్తుంది కదా. సాయిబాబాని పూజ చేస్తే బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు. కలిసి రావటం అంటే ఏమిటి, బాగా డబ్బులు వస్తాయని కదా మేము వస్తున్నది. లోకం పైన, లోకంలో హాయిగా ఉండాలని, ఈ పదవి, మంచి స్థితి, ఇవన్నీ వాటి మీద మోహాన్ని వదిలిపెట్టాలని చెప్తారు. నిజంగా సచ్చరిత్రలో ఉన్నదండి. లేకుంటే మనం ఎందుకు చెప్తాం. 9వ అధ్యాయం 48వ ఓపి. ఆ ఓపి చూస్తే సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఈశ్వరత్రయాలు లేనివారు భిక్షాన్ని ఆశించాలి. అది వారు మాత్రమే భిక్షను ఆశించాలి. మనకి సౌఖ్యం రావాలన్నా కూడా, మనకు ఆనందం రావాలన్నా కూడా అడ్డుగోడలు ఏవి అంటే ఇవే. ఏదో సాయిబాబా అడ్డుగోడ దోసేయమన్నారు, అడ్డుగోడ పడేయమన్నారు. ఏమిటా అడ్డుగోడ? అది కనపడదాయా? ఏదో 4 పలుగురు పారాలు తీసుకొచ్చి పడగొడదామంటే ఇవే అడ్డుగోడలు. ఎందుకనండి, మరి నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? ఆనందానికేనా? దానికోసమైనా సాయిబాబా దగ్గరికి వస్తున్నావు? వీటిని వదిలిపెట్టాడండి దీక్షిత్. అందుకు దీక్షిత్కి నమస్కారం చేయాలి. వదిలిపెట్లా. సంతానం పైన మమకారం ఉందా ఆయనకి? బిడ్డ సాయిబాబా సమక్షంలో మరణిస్తే మాట్లాడలేదు. ఉదాహరణలు ఎన్నున్నాయి. అందుకు సచ్చరిత్ర చదవాలి మనం. ధనం, విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు, విపరీతమైన రోరింగ్ ప్రాక్టీస్, దాన్ని సైతం పక్కన పడేశాడు. లోకమా, అసలు భార్యా పిల్లల్ని వదిలేస్తే ఇంకా లోకమేమని చెప్పండి. అసలు పదవి, ఎంత గొప్ప పదవుల్ని అధిరోహించి ఉన్నాడు ఆయన. తృణప్రాయంగా తీసి పక్కన పారేశాడు. అది కాబట్టి దీక్షిత్కి దొరికింది ఆనందం. ఈ నా బోటుగాడికి ఏం తెలుస్తుంది? దాన్ని ఈ గానా భజాన చుట్టూ పెట్టుకుని సాయిబాబా అని ఉంటే తెలియదు. ఎందుకంటే పెట్టుకుందా ఇది, పైన మాటకి మాత్రం సాయిబాబా అంటున్నావు అంటే మోసం చేస్తున్నావు, దుర్మార్గుడా. కాబట్టి వాస్తవానికి దూరంగా వెళ్ళకూడదండి. మనకున్న గోడలు ఏమిటి? ఈ నాలుగు పడేస్తే అయిపోయింది. కాబట్టి వారికే భిక్షావృత్తి. లేకపోతే తుకారం మహారాజ్ తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించడం సిగ్గుచేటు. ఈ వేషభాషలే ఉంది, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇది అమృతం అండి. దీని ద్వారా మాత్రమే మనం ఆనందం పొందుతాం తప్ప ఊరికే పై మాటల వల్ల, వేరే వ్యవహారాల వల్ల నాణ్య పంద అయనాయ విద్యతే, వేరు మార్గాల ద్వారా ఆనందం లభించదు అని తెలుసుకుంటూ దాని అందే మనస్సును బాగా రమింపజేస్తూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్.